నిజమే. ఇక ఇంకొక ఆయన తెగ నీతులు చెప్పి రాస్తుంటాడు పాపం. ఒకటే నీతుల వల్ల వేస్తాడు, ఒకటే కన్నీళ్ళు కాలుస్తుంటాడు. అరే నేను నిలబెట్టిన పత్రికా విలువలన్నీ పోతున్నాయి అనిపించదా కొంచెమన్నా? నువ్వు నిజంగా కేవలం ఒక పత్రికా అధిపతివే అయితే ఎట్లా కక్కుతో విషయం కేసీఆర్ మీద ఇన్నిసార్లు వరుసగా? ఈ 2 ఏళ్లలో ముఖ్యమంత్రి పోయిన తర్వాత కూడా ఒక్కనాడు నీ పేరెక్కడ తెచ్చిండా కేసీఆర్? ఏదైనా పత్రికల మీద మాట్లాడిండా? ఇంకేదైనా విషయం అన్నాడా? ఎందుకు రేవంత్ రెడ్డి గొంతును నువ్వు వినిపిస్తున్నావు? నిన్న మొన్న జరుగుతున్న రోత కంపు ఏంటిది? దాని కారకుడెవడు? నువ్వు నీ తాబేదారులు, నీ కాలు ముక్కిపోయే తెలంగాణ పరువును తీసుకొచ్చి నీ కాలకాడ పెట్టిన దరిద్రులు ఈ కంపు నుంచి పక్కదారి పట్టించడానికి నువ్వు డ్రామా కంపెనీ పెట్టి కేసీఆర్ తొక్కినాడు. నీ ఆఫీస్ మీద దాడి జరిగి నువ్వు లబోదిబ్బం అంటున్నావంటే వచ్చి నిన్ను పరామర్శించిపోయాడు. నువ్వు ఎంత విషం కక్కినా ఎన్నడూ కేసీఆర్ కక్ష పెంచుకోవాలి ఎవరి మీద. ఉద్యమ సందర్భంలో మీరెంత విషం కక్కినా, చంద్రబాబుతో నువ్వు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఒక్కరోజు కూడా మనసులో పెట్టుకోలే. ఆయన ప్రతి ఒక్కరికి క్షమించిండు. దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ప్రతిక్షణం ఏంది నువ్వు రాసిన రోతరాత ఇయ్యాలా? వాస్తవానికి ఆ కథనాలు ఇచ్చిన ఛానళ్ళు ఎవడి పేరు చెప్పలే, ఎవడి పేరు రాయలే. కానీ ఇవాళ నువ్వు రాసినావు, పేర్లు రాసినావు. అసలు పరువు తీసింది నువ్వు ఇవ్వాలి వాళ్ళది. వాళ్ళ పేర్లు రాసి పరువు తీసింది నువ్వు ఇవ్వాల. చలో డీజీపీ సిట్టేసినారు కదా, తీసుకో దీన్ని కూడా విచారణలోకి ఇవ్వాలి. రాసిన రౌతరాతల్ని కూడా విచారణలోకి తీసుకో. పైగా ఇంత పెద్ద పొడుగు నీతులు చెప్పి అదేదో చెప్పే ఒకటి దూరేది ఇంకొకటి అన్నట్టు, అందులో ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది అని మాట రాసినావు. చెప్పు, ఎవరు వాళ్ళ పేరు చెప్పు. ఎట్లా రాసినావు? ఏ ఆధారాలతో రాసినావు? ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం మీరు నిజమైతే మీరు చేసేది, మీరు పైనుంచి ఎవరో ఒకరు ఆడిస్తుంటే కేవలం ఆడకపోతే నిజంగా మీకు స్వతంత్రంగా పనిచేస్తే చలో దీని మీద కూడా విచారణ చేయమని చెప్పి డిమాండ్ చేయండి. జయేష్ రంజన్ దీని మీద కూడా కంప్లైంట్ ఇవ్వాలి. ఇవాళ మళ్ళీ ఆ ఛానల్ కూడా దీని మీద మళ్ళీ కథనం చేస్తుంది. మేము కాదు అసలు నేరస్తులకు ఒక అక్కడి నుంచి చూడిపోమని. ఏం జరుగుతుంది? ఇవన్నీ ఒక్కతాను ముక్కలే, వేరు కాదు. అన్నీ బాబుగారు పోషించిన కలుపు మొక్కలే. ఈ మంత్రులు, ముఖ్యమంత్రి, ఈ స్లాటర్ హౌజులన్నీ కూడా ఎవరికి ప్రజా ప్రయోజనాలు లేవు. అంత వ్యక్తిగత ప్రయోజనాలు, స్వప్రయోజనాలు, స్వలాభాలు మొత్తం కూడబలుక్కొని ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు. ఇవన్నీ అవే బయట పెడుతున్నాయి. బహుశా వాళ్ళెవరో ఏదో బొగ్గు గనుల కొరకు టెండర్లో భాగంగా రాసిండ్రు, బయట పెట్టిందని చెప్పి మరి ఈయన టెండర్ వేసిండా? మరి దానికి ఇప్పుడు ఈయన టెండర్ వేసినట్ట? ఎందుకంటే ఎవరెవరు ఎందులో సిద్ధహస్తులో అందరికీ తెలుసు. మీరు చేసిన ఇంటర్వ్యూలతోని, మీరు రాసిన రాతలతోని ఎన్ని కుటుంబాలు క్షోభపడి అందరికీ తెలుసు.
నేను ఎందుకంటున్నంటే నాకేం వ్యక్తిగతమైంది ఎవరి మీద లేదు. కేసీఆర్ జోలికి వచ్చిన కాడు మాట్లాడుతున్నా. కేసీఆర్ జోలికి ఎవడొచ్చినా వదిలిపెట్టాం. కేవలం కేసీఆర్ దయాగుణంతో, కేసీఆర్ క్షమాభిక్షతో బతికిపోయారు చాలామంది. ఒక్కనాడు ఎవడి మీద గింత కక్ష పూరిత ప్రయత్నం చేయలే. మొదటి రోజు నాడు చెప్పిండు మా అందరి క్యాబినెట్లో, మన రాష్ట్రం మనకు కావాల్సింది, మన లక్ష్యం నెరవేరింది, రాష్ట్రం వచ్చింది, మనకి ఎవరు శత్రువులు లేరు. ఇవాళ ఇక్కడ ఈ హైదరాబాద్లో ఉన్న అనేక రాష్ట్రాల ప్రజలు, వాళ్ళు కర్ణాటక వాళ్ళు కావచ్చు, మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, కేరళ వాళ్ళు కావచ్చు, తమిళ వాళ్ళు కావచ్చు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు కావచ్చు, రాజస్థాన్ వాళ్ళు కావచ్చు, బీహారీలు కావచ్చు, అస్సామీలు కావచ్చు, ఎవరైనా ఇక్కడికి బ్రతకడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇక్కడికి వ్యాపారాలకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, అంతా మన అతిథులే. మనకి ఎవరితో శత్రుత్వం లేదు. ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, అతిథులుగా చూసుకోవాలి అని మొదటి క్యాబినెట్లో చెప్పిండు మాకు కేసీఆర్. కానీ మొదటి క్యాబినెట్లోనే ఆయన కుట్ర చేసిండు, అవతల భవన్లో కూర్చొని. యాడికి పోతుంది తెలంగాణ, ఎంత దూరం పోతుంది, మళ్ళీ కలుపుతా చూడమని. కేసీఆర్ అంటే చెప్పలే. వాళ్ళనే ఇంటి అతిథులు చూడండి, జాగ్రత్తగా చూడండి, ఎక్కడ చిన్న తగాదాలు వస్తే వాళ్ళకు వీళ్ళకి మధ్యన అని చెప్పి. అది కేసీఆర్ విజ్ఞత. నిమిషం ప్రతి నిమిషం కేసీఆర్ మీద విషయం చెప్తావా? ఎవడిచ్చిండి నీకు ఆ హక్కు? ఒక పత్రికాధిపతిగా నువ్వు రాయదలుచుకుంటే, ఏదైనా విశ్లేషణ చేస్తే, దానికి సందర్భం వచ్చినప్పుడు ఇద్దరు ఒకే తీరు విశ్లేషణ చేయి. ఎక్కడన్నా దాన్ని విశ్లేషణ అంటారు. ఒకవేళ ఏ పార్టీ గెలిస్తే ఎందుకు గెలిచింది, ఓడిపోతే ఎందుకు ఓడిపోయింది విశ్లేషణ చేస్తే ఏ పత్రికలైనా ఎవరైనా చేస్తారు. ఈ కారణాల చేత వీళ్ళు ఓడిపోయినరు, ఈ కారణాల చేత వీళ్ళు గెలిచినారు అని చేస్తారు. కానీ రాసిన ప్రతిసారి నువ్వు కేసీఆర్ మీద విషయం కక్కుకుంటూ, నేనేదో తటస్థమైన వాడిని, నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోదు. ఎందుకు ఇవాళ విషయంగా అవసరమే వచ్చింది కేసీఆర్ పైన? నీ బాబు తుత్తుతనం, నీకు ఇవాళ ఇక్కడ నీకు పాలేరు దొరికిండి, ఇక్కడ నీ పాలేరు చేతిలో ఇక్కడ అధికారం వచ్చిందని చెప్పి నీ అహంకారం. ఏమవసరం కేసీఆర్ ప్రస్తావన? నువ్వు ఎన్ని క్లీన్ చీట్లు ఇవ్వాలనుకున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, నీ పాలేరుకి నువ్వు కాపాడలేవు. రాధాకృష్ణ గారు గుర్తుపెట్టుకో, నీతో కాదు కాపాడడం. ఆ చేసే చెత్త పనులకు, ఆ రోత మాటలకి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఏమన్నాడు కేసీఆర్? ఒక పల్లెత్తు మాట ఏమని అన్నాడా ఎవరినైనా? ఎందుకు ఏడుస్తున్నారు ఇంతగానం? ఎందుకు శాపనార్థాలు పెడుతున్నారు? లేడని, మాయమైపోయిండని, గంగలో కలిసిండని మాట్లాడని పాలేరు రాసే నువ్వు ఎందుకు ప్రతిక్షణం గుర్తు చేసుకుంటున్నారు కేసీఆర్ని? అగో గక్కడే ఉంది కేసీఆర్ బలం. తాత్కాలికంగా అయ్యలేదో మీరిట చెప్పగానే నలుగురు పోలీసు అధికారులు వింటారని అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళు కూడా ఎదురు తిరిగే రోజు వస్తుంది తొందరలో. ప్రజా ఉప్పెన వచ్చినాడు కేసీఆర్ విఘ్నత ఏందో తెలుసు ప్రజలకి, మీ వెకిలి చేష్టలేందో, మీ వెకిలి మాటలేందో, మీ వెకిలి రాతలేందో కూడా తెలుసు ప్రజలందరికీ. ఇవాళ